తిప్పర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిప్పర్తి ఉన్నత పాఠశాలను ఆదర్శ అమ్మ పాఠశాలగా అప్గ్రేడ్ చేసిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరసింహనాయక్ మాట్లాడారు. తిప్పర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిప్పర్తి ఉన్నత పాఠశాలను ఆదర్శ అమ్మ పాఠశాలగా అప్గ్రేడ్ చేసిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా చేసిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరసింహనాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పాషం రామరెడ్డి, ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డి, మండల విద్యాధికారి అరుంధతి, పాఠశాల పూర్వ విద్యార్థి న్యాయవాది నరేష్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్, మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, ముత్తినేని శ్యామ్ సుందర్, మాజీ సర్పంచులు రమేష్, మోషా, మాజీ మండల విద్యాధికారి రామారావు పాల్గొని పాఠశాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పురస్కారాలు ఇచ్చారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేసి రాజ్యాంగ ప్రతులను పంపిణీ చేసిన ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి అధ్యక్షుడు పాషం నరేష్ రెడ్డి, విద్యార్థులు తల్లిదండ్రులను ఉద్దేశించి పాషం రామరెడ్డి ప్రసంగించారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకొని సమాజంలో హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్క వ్యక్తి అప్రమత్తంగా ఉండాలని పాషం నరేష్ రెడ్డి విద్యార్థులను సూచించారు. ఎలా చేస్తున్నారు పరేడ్స్, మన విద్యార్థులందరూ కూడా జాతీయ పతాకానికి వచ్చిన అతిథులకి గౌరవం చేస్తున్నారు. कड़े कदमदार 10 बार शुरू कर 1 2 2 2 3 2 4 2 5 2 6 2 7 2 8 2 9 2 10 2 काली काली 1 2 ब्रेक दाहिने चल को दाहिने मोड़ ब्रेक बाएं चल को बाएं मोड़ ब्रेक पीछे लड़का पीछे मोड़ ब्रेक दाहिने चल को दाहिने मोड़ पीछे लड़का पीछे बढ़ बाएं चल को बाएं बढ़ पीछे लड़का पीछे बढ़ दो बलक खड़े 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 10 बार शुरू कर 1 2 2 2 3 2 4 2 5 2 6 2 7 2 8 2 9 2 10 2 काली काली 1 2 पीछे मोड़ ब्रेक बाएं
बाये चल को बाये बोल అదేవిధంగా ముత్తినేని శ్యామ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఈ కార్యక్రమం ఇంత చక్కగా రూపుదిద్దుకోవడానికి గత 4 రోజులుగా మన ఎమ్మటే ఉండి లైబ్రరీలో ఉండే ఒక నిధులు అవి ఇస్తున్నారు సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడుతూ కూర్చున్నాం. ఈనాటి స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరుడు పాచం రామరెడ్డి గారికి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఉపాధ్యాయులు, పేరెంట్స్, విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ఈ ప్రభుత్వ పాఠశాల ఆదర్శ అమ్మ పాఠశాలగా అప్గ్రేడ్ అయినందుకు ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందిస్తున్నాను. ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా ఈ పాఠశాల అప్గ్రేడ్ అయి జిల్లా స్థాయిలోనే గుర్తింపు పొందినందుకు ఒక విధంగా గర్వపడుతున్నాను. ఉన్నాను మేడం, కానీ ఇది లెంతీగా జరగాల. ఈ ప్రోగ్రామ్ ఏదో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేసినాం, ఫోటోలు పేపర్లు వచ్చేసినాయి అంటే సరిపోదు. స్టార్ట్ అయింది ఇప్పుడే, మొదలైంది దీన్ని. ఎందుకు అని అంటే రేపటి నాడు ఇవాళ మన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్న వ్యక్తి. ఇవాళ ఆ పాఠశాల పేరు మారుమోగుతా ఉన్నది. ఏ ఇంటర్వ్యూ చూసినా అరే మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో నేను చదువుకున్నా అని చెప్తా ఉంటాడు. ఆయన ది బెస్ట్ ఆఫీసర్ అనేది నాకు అందరికి తెలుసు. చిన్న కార్యక్రమం మీద వస్తే కేజీవీబీకి పోదాం సార్ అంటే దాంట్లో నిర్మోహమాటంగా కేజీవీకి వచ్చి ఇలా కేజీవీపీ శాశ్వత పరిష్కారం చేసిన వ్యక్తి అతను. అంటే నేనేమంటున్నా అంటే డౌన్ టు ఎర్త్గా జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నా, ఎక్కడ చదువుకున్నా ఒక బేస్గా ఆలోచన చేస్తే ఏదైనా మనం సఫలీకృతం అవుతాం. ఇవాళ మనము జిల్లా పరిషత్ స్కూల్లో పోయినప్పుడు ఏదో ఐఐటి ఖరగ్పూర్ అంటారు, ఐఐటి మెడ్రాస్ అంటారు. ఇలా ఫ్రీ సీట్ వస్తే మన కేశవ మెమోరియల్ హైదరాబాద్లో ఒక స్కూల్ ఉంటుంది, కేశవ మెమోరియల్ ఫ్రీ సీట్ వచ్చిందా అనేది ఆశ్చర్యపోతారు. అది ఎక్కడి నుంచి వచ్చిండ్రు? జిల్లా పరిషత్ హై స్కూల్లో తిప్పర్తిలో చదివి ఐఐటి ఖరగ్పూర్ సాధించిండంటారా, మన ఐఐటి మెడ్రాస్ సాధించిండంటే అది మీకే కాదు, మీ తల్లిదండ్రులతో పాటు మీకు చదువు చెప్పిన టీచర్స్ కానివ్వండి, ప్రజాప్రతినిధిగా మేము కూడా గర్వపడతాం. ఈ తిప్పర్తిలో మేము ఉన్నప్పుడు మా విద్యార్థి జిల్లా పరిషత్ చదువుకున్నాడు, ఇవాళ ఐఐటి ఖరగ్పూర్లో సీట్ సంపాదించిందంటే మీ అందరికీ గర్వకారణంగా ఉంటుందని, మా అందరికీ కూడా గర్వకారణంగా ఉంటుందని చెప్తూ, అదే విధంగా మీరు ఇవాళ ఇన్ని వసతులు కల్పించినప్పుడు లాస్ట్ మిమ్మల్ని అందరినీ నేను ఒకే ఒక కోరిక కోరుతా ఉన్నాను, టీచర్స్ని కానీ విద్యార్థులను కానీ. ఏ పరిస్థితిలో కూడా లాస్ట్ ప్రభుత్వంలో మనము ఆదర్శ పాఠశాలల కింద కొన్ని పాఠశాలలు తీసుకున్నాం, అయినా కూడా కొంత రూపురేఖ వచ్చిన స్ట్రెంత్ తగ్గుతాం. నేనేమంటున్నా అంటే స్ట్రెంత్ పెంచే విషయంలో ఏదైతే ప్రైవేట్ స్కూల్స్కు దీటుగా మనం అందరం పనిచేయాల్సిందే. ఎందుకంటే వచ్చే అన్ని కాంపిటీషన్ డేస్ అన్నమాట. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి ఫీజులు కావాలి. వాళ్ళు ఏ విధంగా చేస్తారంటే